తెలుగులో కొత్తగా పరిచయమైన నూతన హీరోయిన్ అను ఎమాన్యుయల్ ఇప్పుడు మజ్ను సినిమా సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ చేయకమునిపే గోపీచంద్ హీరోగా చేస్తున్న ఆక్సిజన్లో కూడా చోటు దక్కించుకుంది కాబట్టి ఫుల్ హ్యాపీ అంట ఈ పాప. అయితే టాలీవుడ్లో ఈమె తన జర్నీ ఫలానా విధానం ఉండాలంటూ ప్లాన్ చేసుకుందంటండోయ్. నేను హైదరాబాద్ని నా సెకండ్ హోమ్లా ఫీల్ అవుతున్నా, అందరూ భయపెట్టారు, కానీ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లను చాలా గౌరవంగా చూస్తారు. నాకు ఆ విషయం బాగా నచ్చింది. ఇక నేను తెలుగులో నయనతార తరహాలో దూసుకుపోవాలని అనుకుంటున్నా. తను చేసిన తమిళ సినిమాలు చూశాను కానీ తెలుగు సినిమాలు మాత్రం చూడలేదు అంటూ సెలవిచ్చింది అమ్మడు. అయితే నయనతార అందు చూశారు, అక్కడే మనకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. తెలుగులో నయనతార ముందులో బాగా ఎక్స్పోజింగ్ తరహాల పాత్రలే చేసింది. తర్వాత వెయిట్ తగ్గి స్లిమ్ అయ్యాక ఆంటీ పాత్రలు కూడా పోషించింది. కానీ రాను రాను ఎక్స్పోజింగ్ చేయను అంటూ కండిషన్స్ పెట్టి ఏవేవో ఫ్లాప్ సినిమాలు నటిస్తుంది. మరి ఇంతకీ అను ఎమాన్యుయల్ ఈ నయనతార రూట్ గురించి కాస్త క్లారిటీ ఇస్తే ఇంకా బెటర్ అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.